పేతురుకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. 1 Peter 1:1-2. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ఇక్కడ చూడండి, సీ ద సీక్వెన్స్. ఇది ఒక బైబిల్ స్టడీ అనుకోండి. ఇక్కడ ఆ సీక్వెన్స్ చూడండి. ఆత్మ వలన పరిశుద్ధత, ఆ పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు. ఎవరైతే విధేయులు అవుతారో వారికి యేసుక్రీస్తు రక్తం. ఈరోజు అవిధేయులయ్యి నాకు యేసే రక్తము కావాలంటే అది చెల్లదు. చాలా మంది అడుగుతారు, దేవా నేను సినిమా హాల్కి వెళ్తున్నాను, రక్తం చేత నన్ను ముద్రించయ్యా, రక్తం చెల్లుతుందా? చెల్లదు. ఇదిగో నేను త్రాగటానికి వెళ్తున్నా, ఇదిగో నేను వ్యభిచారం చేయడానికి వెళ్తున్నా, ఇదిగో నేను ఈ తప్పుడు పని చేయడానికి వెళ్తున్నా, నీ రక్తం చేత నన్ను ముద్రించయ్యా, నీ రక్తం చేత నన్ను కాపాడంటే చెల్లదు. అవిధేయులైన వారిపైన అది చెల్లదు, విధేయులైన వారిపైన చెల్లుతుంది. అంటే పాపంలో ఉన్నవారు వచ్చి ఆయన రక్తాన్ని వేడుకుంటే వారికి క్షమాపణ ఉంటుంది, వారి స్థితిని ఒప్పుకుంటే ఉంటుంది. కానీ పాపంలో ఉంటూ పాపపు కార్యాలు చేస్తూ, దేవా నీ రక్తం చేత నాకు కాపుదల కావాలంటే కుదరదు, చెల్లదు. అవిధేయులైన వారికి రాదు. ఇదే ఇంకా ఈజీ వర్షన్లో, నేను తెలుగు ఈజీ వర్షన్లో కూడా చదువుతానండి. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై, విధేయత చూపించిన వారికి ఆయన రక్తము చెల్లుతుంది. విధేయత, ఒబీడియన్స్, ఆయన చిత్తానుసారంగా బ్రతికిన వారికి ఆయన రక్తంలో లోపము లేదు. ఎవరైతే విధేయులుగా ఉంటారో వారికే రక్తంలో ఉన్న శక్తి అనుభవించగలుగుతారు. ఈరోజు దేవుని చిత్తంలో లేకుండా అవిధేయులుగా ఉంటూ యేసయ్యా నీ రక్తం చేత నాకు జయము కావాలి అని అంటే కుదరదు. మొదటిగా మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడిన తర్వాత, దేవా నీ రక్తంలో ఉన్న శక్తి, నీ రక్తంలో ఉన్న క్షమాపణ, నీ రక్తంలో ఉన్న విడుదల నాకు కావాలంటే చెల్లుతుంది. కానీ పాపంలో బ్రతుకుతూ నాకు కావాలంటే కుదరదు. ఎవరైతే విధేయులుగా ఉంటారో వారికి ఆ శక్తి. ఇందాక చదివినప్పుడు నిర్గమకాండంలో పల్లెములో, అంటే ఒక బేసిన్, ఇంగ్లీష్లో పల్లెము అని అంటే తెలుసు కదండి, మీకు అందరికి తెలుసు కదా. ఒక బేసిన్లో రక్తము వేయాలి, ఆ రక్తము గుమ్మాల పైన రాయాలి. ఆ రక్తంకి సాదృశ్యం ఈరోజు క్రీస్తు యేసు రక్తము. హిస్సోపు అని ఉంది చూడండి. హిస్సోపుకి సాదృశ్యం ఏంటి తెలుసా? హిస్సోపుతో రక్తము రాస్తారు. హిస్సోపుకి సాదృశ్యం ఏంటంటే మన నోటితో పలకడం. క్రీస్తు యేసు రక్తము మన నోటి సాక్ష్యము, అప్లికేషన్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. డు యు అండర్స్టాండ్? పల్లెములో రక్తము అంటే ఆ గిన్నెలో రక్తము, హిస్సోపుతో దాన్ని ముంచడము అంటే మనము నమ్మాలి, విశ్వసించాలి. ఇదిగో నేను పలుకుతున్నాను క్రీస్తు యేసు రక్తం అని నమ్మి పలికిన తర్వాత అది ఆత్మీయ రంగములో రాయబడుతుంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా అండి? హౌ డు వి డూ ఇట్? హౌ డు వి అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్? మరలా గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఇది మీరందరూ చెప్తారా? ఈరోజు ఏమి అర్థమైనా అవ్వకపోయినా ఇది మాత్రం తెలియాలి. గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించున్నారు. ఆ టెస్టిమనీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మాటలో శక్తి చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది. మీరు హృదయంలో, మొదట్లో చెప్పాను, హృదయంలో నమ్మి నేను నమ్ముతున్నాను కుదరదు. మీ నోటితోటి సాక్ష్యం ఇవ్వాలి. యేసు రక్తమే జయము అని పలకాలి. యేసు రక్తంలో విడుదల, యేసు రక్తంలో క్షమాపణ, యేసు రక్తములో ప్రతి విధమైన రోగానికి స్వస్థత, యేసు రక్తంలో నాకు అన్ని రీతిలుగా విమోచన కార్యము జరుగుతుంది, యేసు రక్తం వల్ల ప్రాయశ్చిత్తము అని మీరు నమ్మి పలుకుతే అది మీకు శక్తిగా మార్చబడుతుంది.
దట్ ఈస్ పవర్ టు యూ. ఆర్ వర్డ్ గాడ్స్ వర్డ్. అర్థమవుతుందండి? మన మాట దేవుని మాట ప్రకారంగా అలైన్ అయిందనుకోండి, రెండు కలిసినాయి అనుకోండి, అప్పుడు అది శక్తిగా మార్చబడుతుంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? యోర్ వర్డ్ గాడ్స్ వర్డ్, నా మాట దేవుని మాట కలిసినప్పుడు, అంటే నా మాట దేవుని మాట ప్రకారం ఉన్నట్లయితే అది శక్తి. అలాగా అపవాదిని జయిస్తామంట. దట్ ఈస్ ద కన్ఫెషన్. చాలా ట్రాన్స్లేషన్స్లో కన్ఫెషన్ అంటారు, చాలా ట్రాన్స్లేషన్స్లో టెస్ట్ మనీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుని వాక్యానుసారంగా మీరు ప్రకటించినప్పుడు అది మీకు శక్తిగా మార్చబడుతుంది. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే, ఆఖరిలో మీరు అందరూ ప్రకటించబోతున్నారు యేసే రక్తంలో ఉన్న శక్తిని, యేసే రక్తంలో ఉన్న విడుదలని. ఏ విషయంలో బంధకాల్లో ఉన్నారు, ఏ విషయంలో మీకు జయము కావాలి, ఏ విషయంలో అపవాది కార్యాలు తెగిపోబడాలి, ఏ విషయంలో జయము కావాలని మీరు ఆశపడుతున్నట్లయితే యేసు రక్తాన్ని ప్రకటించండి, నమ్మి ప్రకటించండి. ఈ రక్తం ఎంత శక్తివంతమైనదయ్యా! నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తము, ఎటువంటి మలినము లేని రక్తమయ్యా. అంటే రక్తము ద్వారా మీరందరికీ జయమిస్తున్నావు. నీకు వందనాలయ్యా. ఏ చాతుబడి శక్తులకి ఎవరిపైన అధికారము లేకుండా గాక నీ రక్తము ద్వారా, నీ రక్తము ద్వారా కుటుంబాల్లో పనిచేస్తున్న ప్రతి దురాత్మ కార్యాలు నీ రక్తము ద్వారా వారు కప్పబడ్డారు. ఆ రక్తాన్ని చూసి ప్రతి ఒక్క దురాత్మ పారిపోవును గాక అని ప్రకటిస్తున్నానే. Your blood is our protection, Lord. Jesus, your blood is our protection, Lord. ఆ రక్తము చూస్తే ఇంకా రావడానికి వీల్లేదు. ఇది నా స్థలము కాదని తండ్రి దూరముగా పారిపోవాలయ్యా. అట్టి కృపను దయచేయమని వేడుకుంటున్నాను. నీ రక్తపు ముద్ర ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన, లైవ్ లో అంగీకరిస్తున్నా, వేడుకుంటున్నా, విశ్వాసంతో వేడుకున్న ప్రతి ఒక్కరి పైన నీవే ముద్రించమని వేడుకుంటున్నానయ్యా. మనం అందరం ఒక్కసారి కలిసి చెప్తామండి, యేసు రక్తమే జయము. విశ్వాసముతో పలుకుదామా, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. అపవాది క్రియలన్నీ లయమైపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా, ఇప్పుడు పలికిన సాక్ష్యము బట్టి, ఇప్పుడు వారు పలికిన విధానము బట్టి దేవా, నీవే వారి నోటి మాటలు ముద్రించయ్యా. తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు అపవాదిని జయించారు అని నీ మాట నెరవేర్చమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జయశీలుగా మార్చమని వేడుకున్నాను. నూతన జీవితం, నూతన హృదయం, నూతన స్వభావం, నూతన వైరాగ్యం, నూతన ప్యాషన్ నీవే ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ వాక్యాన్ని నీవే ముద్రించయ్యా. మరి ముఖ్యంగా నీ రక్తం చేత మమ్మల్ని అందరినీ ముద్రించయ్యా. తండ్రి, నీ ప్రియ కుమారుని బట్టి కోట్లాది స్తోత్రాలు నీకు తెలియజేస్తున్నామయ్యా. నీ కుమారుణ్ణి కానీ మా కొరకు పంపించకపోయి ఉంటే మా గతి ఏమైపోయి ఉండేదో, మా స్థితి ఏమైపోయి ఉండేదో దేవా. నీ కుమారుని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరెవరైతే ఏదైతే ముద్రించారో నీ రక్తంలో అది ముద్రించబడునుగా కానీ వేడుకుంటున్నాను. ఏదైతే విడిపించారో అది విడిపించబడునుగా కానీ వేడుకుంటున్నానయ్యా. నీ కార్యము సంపూర్ణంగా జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.